కుమారా, వాస్తవంగా నీ తమ్ముడు మృతికి కుబేరుడు అనుచరులు కారకులు కాదు. ఎందుకంటే మానవ యొక్క జనన వరణాలకి సాక్షాత్తు పరమేశ్వరుడే కారణం. నువ్వు మధ్యలో చూస్తున్నావు కానీ చివరి దాకా వాడి ప్రారంభమని వీడిని చంపాడే. వీడిని చంపడమే తప్పించి వాడికి వేరే పని లేదే ప్రపంచంలో. అకారణంగా ఎవరినెవరు చంపుకోం. ప్రారంభంలో రీత్యా పరమాత్మ అలా కలుపుతాడు సన్నివేశంలో. సరేనా? ఆ పరమాత్మే సృష్టి చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. అయితే ఎవడైతే నేను కర్త అని అహంకారం లేనివాడు ఎవడైతే ఉన్నాడు అంటే ఇన్ని వాడు చేస్తున్నా నేను కర్త అని అహంకారం వాడికి లేదు. పరమాత్మకి 9వ అధ్యాయం చెప్పుకున్నాం కదా, సృష్టి చేస్తున్నా ఆయన గారికి దోషం ఎందుకు అంటటం లేదు. మనం కర్మ చేస్తే దోషం మనకు అంటుకుంటుంది ఫలం. మరి ఎంత సృష్టి చేస్తున్నాడే, మరి ఇంత సృష్టిలో ఇంతమంది ఏడుపులు. ఇప్పుడు మనం ఎవడని దొక్కు పెట్టాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం వెంటనే ఏమంటాం, నా ఏడుపు నీకు కొడుతుందిరా అంటాం కదా. మరి ఆయన గారు సృష్టించిన ప్రపంచం ఎంతమంది ఏడుస్తున్నాం రకరకాల కారణాల వల్ల. మరి ఎంతమంది ఏడుపు ఆయన కొట్టదా? ఇప్పుడు ఆలోచించారా? మనం ఎక్కడ ఆలోచిస్తాం? అంతే మనకు తెలిసిన 4 వాక్యాలే. మన గట్టిగా ఏడుపించాలి. ఈ ఏడుపుని మనం భౌతికంగా వాడు ఏం చేయలేకపోవచ్చు పెద్దవాడు కనుక. నా ఏడుపు నీకు కొడుతుంది ఎప్పుడప్పుడు అంటే ఎంతమంది ఎలా లేదు, ఎంతమంది ఏడుస్తున్నారు? పోగొట్టుకున్న వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, ఆత్మీయులు పోగొట్టుకున్న వాళ్ళు, ఆరోగ్యాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేదు ప్రపంచంలో. మరి ఎంతమంది ఏడుపు అసలు కారణం ఎవడు? ప్రత్యక్షంగా కాబట్టి పరోక్షంగా పరమాత్మ. మరి ఏడుపు ఎక్కడ దాకా వెళ్ళాలి? మరి ఈ వాడికి ఇన్ని ఏడుపులు తగిలితే వాడేమవ్వాలి? ఏమవాడు హాయిగా ఉంటాడు. ఆయన పడుకున్నాడు హాయిగాను. అప్పుడు అదే గొప్ప. ఇప్పుడే పడుకున్నాడు హాయిగాను. దిండు కూడా సర్దాడు అటు ఇటు. ఎందుకు ఏమవాడు? కారణం ఒకటే, ఇవన్నీ వాళ్ళలో జరుగుతున్నాయి. మనల్ని ఏడిపించిన వాడు ప్రపంచంలో మనకంటే వేరుగా ఉన్నవాడు కనుక ఏడుపు కొట్టకపోవడాలు ఇవన్నీ. ఆయన గారికి ఏడుపు తగలితే కారణం తనలో భాగంగా తయారు చేశాడు, తనతో తయారు చేశాడు, తన నుంచే తయారు చేశాడు, తన సహాయంతో తయారు చేశాడు. కనుక ఆయనకి ఏది అంటదు. సినిమాలో భాగంగా ఎవడైనా పాత్రధారి ఏడిస్తే ఆ ఏడుపు తెరకి కొట్టదు. కానీ తెర ఉంటేనే మీరు ఏడుపు చూశారు. ఎంతసేపు సినిమాకుండా ఇవే ఇళ్ళు వాకిళ్ళు కదా. అలా అర్థం చేసుకుంటే పరమాత్మ అర్థమవుతాడు. మనం ఉన్న స్థాయిలో ఆయన అర్థం చేసుకోవాలి. తేలిగ్గా అర్థమైపోతుంది. మరి మాకు ఈ ప్రజ్ఞ ఆవిడిచ్చాడు మాకు తెలియదు కానీ అందంగా హాయిగా మనకున్నటువంటి సౌకర్యాల మధ్యలో పరమాత్మ అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రపంచంలో ఎక్కడ నిలబడండి, ఆకాశం ఎలాగైతే చూడగలమో ఆకాశం చూడడానికి పర్టికులర్ ప్లేస్కి వెళ్ళక్కర్లేదు. ఏమిది ఎంఈబీ కోల్ని వెళ్ళండి అక్కడే ఉంటుంది ఆకాశం అన్నది అవడం కాదుగా. సముద్రం చూడాలంటే ఆ అడుపక్క సినిమాలతో పోవాలేమో బహుశా, కానీ ఆకాశాన్ని చూడడానికి ఎక్కడికి వెళ్ళగలదు, ఉన్న చూడొచ్చు. అలాగే మనం ఉన్న స్థానం నుండే పరమాత్మని హాయిగా అర్థం చేసుకోవచ్చు. అయితే అలా బోధపరిచేవాడు మనకు దొరకాలి. మనకున్న జీవితం, మనకున్న సరౌండింగ్స్, మనకున్న పరిస్థితులు, వీటి యొక్క సహాయంతో హాయిగా పరమాత్మ అలా దింపించి బుద్ధిలో ఆ స్కిల్ ఉండాలి. బోధించేవాడు స్కిల్ నేర్చుకోవాలి. అందువల్ల నేను కర్తన అహంకారం ఆయనకి లేదు. కానీ మనకు ఏదైనా గొప్ప పని చేస్తే నేను కర్త, తప్పని చేస్తే అకర్త, అయ్యో నేను కర్తనే కాబట్టి డిప్రెషన్ లేదు, నాకంటే గొప్ప ఇలా ఫీలింగ్. కానీ ఆయన గారు నాకు కర్త అనే భావం లేదు కనుక ఏ దోషం ఆయనకు అంటదు, ఏ ఏడుపు ఆయనకు ఉండదు. ఆయనకి గుణాలతో కానీ కర్మలతో కానీ ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఆయన వల్ల తయారైన ప్రపంచంలో గుణాలు కర్మలే. అదే చెప్తున్నా మళ్ళీ అదే గోల. ఆ పరమాత్మ సమస్త ప్రాణులకి అంతరాత్మ నియంత రక్షకుడు. ఆయన తన మాయాశక్తితో కూడి జగత్తును సృష్టిస్తాడు, పాలిస్తాడు, సంహరిస్తాడు, ఏదోడు చేసుకుంటాడు. ప్రశ్నించడానికి ఎవరు సరిపోను. అర్థం చేసుకోవడానికి బుద్ధి ఉంది కానీ తిరగబడ్డానికి కాదు. అర్థమవుతుందా? అయినా ధ్రువ ముక్కుతాడు వేయబడిన ఎద్దు ఎలాగైతే యజమాని ఆజ్ఞ ప్రకారం భారం అంతా మోస్తుంటుందో అలాగే బ్రహ్మాది దేవతలు అలా జగత్ సృష్టికర్త అయినటువంటి ఆ జగత్తును తయారు చేసిన బ్రహ్మగారు ఉన్నారే, ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ పరమాత్మ ఆదేశాన్ని పూచా పాటిస్తుంటారు. యజమానికి ఎదురు తిరగదుగా, సాయంకాలం దాకా తిరగమని సాయంకాలం తిరగాల్సింది అంతే. అలాగే బ్రహ్మాది దేవతలు పాటించవలసింది. భక్తులు కాని వారికి ఆ పరమాత్మ మృత్యు స్వరూపుడు, గుర్తుపెట్టుకో. భక్తులైన వాళ్లకు ఆ పరమాత్మ అమృత స్వరూపుడు. ఈ సమస్త జగత్తుకి ఆశ్రయుడ పరమాత్మ. ఆయన గత శరణు పొందు. నువ్వు 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే ఆ సవతి తల్లి యొక్క పరుష వచనాలకి పాపం చాలా బాధపడ్డావు, తల్లికి దూరం అయ్యావు, వనాల్లోకి వెళ్ళావు. కానీ పరమాత్మను తపస్సు ఆరాధించావు, ఋషికేశుడిని మెప్పించావు, ముల్లోకాల కంటే కూడా ఏమున్న స్థానం కంటే కూడా ఉన్నతమైనటువంటి ధ్రువమండలాన్ని పొందావు. వైరభావం ఏమాత్రం లేని నీ హృదయం శ్రీహరికి నివాస స్థానం అయ్యింది కదా. అటువంటి ఆ హృదయంలోకి ఈ క్రోధం ఎలా ప్రవేశించింది? ఎందుకంటే పరమాత్మ నిర్గుణుడు, అద్వితీయుడు, శాశ్వతుడు. అటువంటి నిత్యముక్తుడైనటువంటి పరమాత్మని చక్కగా ఆధ్యాత్మిక దృష్టిలో నీ అంతఃకరణంలో హాయిగా నువ్వు అన్వేషించు.
అంటే పరమాత్మ లోపల శోధించు, ఇంకా నువ్వు పూర్ణంగా పొందినట్టు కాదని చెప్పకుండానే చెప్పాడు. ఇందాక మనం చెప్పుకున్న డిస్కషన్ స్వయంభూ మనకు అనిపించింది. నువ్వు ఇంకా నీలో పరమాత్మని ఏదో గరుడుని మీద కూర్చున్నట్టుగా ఎలా వచ్చినట్టుగా చూసావు కానీ నీ లోపల చూడలేదు. ప్రహ్లాదుడికి ధ్రువుడికి ఇక్కడ వరకు తేడా ఇది. ప్రహ్లాదుడు తనతో కలుపుని సమస్తంగా భగవంతుడిగా చూశాడు, ధ్రువుడు తనకన్నా వేరుగా చూశాడు. దీనే భగవద్గీతలో స్వామి 3 చెప్పాడు స్టెప్స్. జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతప. ఏ ఆధ్యాత్మిక జీవికైనా సరే ఈ 3 స్థితులు ఉంటాయి. ముందు పరమాత్మ గురించి జ్ఞాతం తెలుసుకోవడం శాస్త్ర సహాయం, తర్వాత ద్రష్టం ఆయన గారిని ఒక రూపంతో చూడటం ధ్రువుడి స్థితి, మూడోది అది కూడా కంప్లీట్ కాదు, ప్రవేశించ పరంతప. తత్వేన ప్రవేశం, ఆ పరమాత్మ యొక్క స్థితిలోకి ప్రవేశించడం అంటే పరమాత్మ అవ్వడం, పరమాత్మ అయ్యున్నానని జ్ఞానం పొందడం అంటే అఖండ స్థితి పొందడం. ఈ మూడోది ఏదైతే అద్వైతం, అదే మోక్షం. ఈ రెండు స్థితులు కూడా మీకు ఒక విధంగా చెప్పాలంటే షాపు నుంచి స్వీట్లు కొని తెచ్చుకోవడం నెంబర్ 1, ప్లేట్లో పెట్టడం నెంబర్ 2, పరిపూర్ణత్వం లేదు. నోట్లో పెడితే అది అద్వైతం. అన్ని చక్కటి ఉదాహరణ అనేది. స్వీట్ కోపం వస్తుంది మీకు లోపల, స్వీట్ ఒకటి తేవగానే ఉదాహరణ ఏం చెప్తున్నా కదా, స్వీట్ లాంటి మాటలు చదువుకోండి. మరి స్వీట్ ఎక్కడ తెచ్చేది ఇంతమందికి ఇది? అందువల్ల భ్రూమండలాన్ని పొందించావు కదా, ఆయన నిర్గుణుడు, అద్వితీయుడు, శాశ్వతుడు. ఆయన గారి ఆధ్యాత్మిక దృష్టితో, అంటే అధ్యాత్మ అంటే నీలో అంతర్యాన్ని ఉన్నవాడు, లోపల శోధించు. అప్పుడు నీకు ఈ క్రోధాలన్నీ పోతాయి. చూసారా, తమ్ముడిని చంపిన వాడి మీద క్రోధంతో వెళ్ళాడు, తన మీద అన్ని శూలాల పడు మీద పొడుస్తున్నా ప్రహ్లాదుడు లేచాడా? తన్ను నిశాచరుల్ పొడుగ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల పావన ఎంచు నుతించుగాని, అంటే రక్షించు బాబు అని వెళ్ళలేదు, హాయిగా స్తోత్రం చేసుకుంటాడు. తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భూవర. వీడిని చంపలేదు, వీడు తమ్ముడిని చంపాడు, వీడు బయలుదేరాడు పేరంటానికి. అక్కడ వాడిని పడ్డారు 1000 మంది సోలాలు పట్టుకున్నారు, ఒక్కడి రియాక్షన్ లేదే. అది ప్రహ్లాదం. అది ప్రహ్లాదం అంటే ఆయన గారు చూసింది అంతటా విష్ణువుని, ఈయన గారు ఒక రూపంగా చూశాడు. తేడా అర్థమైందా? అందువల్ల నీ అంతఃకరణ అన్వేషించు. వాస్తవానికి చెప్పమంటావా, ఇంత భేదంతో ప్రపంచం తెలుస్తోంది. ఈ ప్రపంచం ఉన్నట్టుగా తెలుస్తున్నా అంటే వాస్తవానికి ఈ ప్రపంచం ఆయనలో లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇందాక ఎలాగైతే వాళ్ళు మాయలతో సృష్టించారే, అలాగే ఈయన గారు పెద్ద మాయావిరా బాబు, లేదురా ప్రపంచం అని చెప్తాడు. నువ్వేడు ఉందని చెప్పి బయలుదేరే యుద్ధానికి, లేదు ఇది లేని దాన్ని ఉన్నట్టుగా దొప్పింపజేసే శక్తి ఆయన దగ్గర ఉంది. అదే మాయ, దాని సహాయంతో ప్రపంచ సత్యంలో దొప్పించాడు. నువ్వు సత్యవాగం బయలుదేరు. వాడు చంపాడు, వీడు చంపాడు, వీడు చంపాడు అని ఏంటి గోలంతా. అందువల్ల ఈ విధంగా చింతిస్తే ఆ పరమాత్మ అంటే ఈ విధంగా చింతించడం వల్ల సమస్త శక్తి సంపన్నుడు, పరమానంద స్వరూపుడు, సర్వాంతర్యామి అయినటువంటి ఆ అనంతుడు యందు, అనంతుడు ఆ పదం గుర్తుపెట్టుకోండి, ఆయన మీద నీకు గాఢమైన భక్తి కలుగుతుంది. ఆ గాఢమైన భక్తి నీకు తెలియాలంటే 7వ స్కందంలో ఇంకో పిల్లాడిని చూడు. ఆ పిల్లాడి సహాయంతో ఆ పిల్లాడి దగ్గర ట్యూషన్ తీసుకో, అప్పుడు తప్పకుండా నీకు కలిగిపోతుంది. ఆ ప్రభావం వల్ల ఎప్పుడైతే ఆయన మీద అనన్య భక్తి కలిగిందో నీకు నేను నాది అనేటటువంటి అవిద్య వల్ల ఏర్పడిన ముడి, అది భగవాన్ చెప్పారే చిజ్జడ గ్రంథి, అది తెగిపోతుంది. మనల్ని మనం కాని దానితో ముడిపెట్టినటువంటి గ్రంథి, గ్రంథి అంటే ముడి, ఇంగ్లీష్లో KNOT నాట్ అంటారు, ముడి. ఆ ముడి తెగాలి. చిత్తికి చైతన్యానికి, చిత్తికి జడానికి ముడిపెట్టేసింది. చిత్తి అంటే ఆత్మస్వరూపుడే నాకు, జడం అంటే ఈ దేహేంద్రియ ప్రాణమనోబుద్ధి రెండింటి కలిపి ముడిపెట్టినటువంటి ఆ నేను అనే ఆ ముడిందే గ్రంథి, ఆ అజ్ఞాన గ్రంథి తెగాలి. అది తెగడమే అందరికీ విశ్రాంతి, విశ్రాంతి స్థానం అక్కడ ఉంది. అది తెగిపోతుందయ్యా అనన్య భక్తి వల్ల. అంటే అజ్ఞానం కారణంగా కలిగిన అహంకార మమకారాలు తొలగిపోతాయి. అహంకారం అంటే నేను కాని దేహాన్ని నేను అనుకోవడం, మమకారం అంటే ఈ దేహానికి సంబంధించిన నా అనుకోవడం. ఇంతకన్నా సులభం ఉంది. ఆయన మందు కాస్త సేవిస్తే రోగాలు ఎలా తొలగిపోతాయో, ఔషధం మందండి కూడా కదా, ఔషధం సేవిస్తే రోగాలు ఎలా తొలగిపోతాయో, నేను నీకు ఇచ్చిన ఉపదేశం బాగా ఆకలింపు చేసుకుంటే నీలో క్రోధభావం పోతుంది పూర్తిగా. క్రోధం శ్రేయస్సుకి ప్రతిబంధకం సుమా, వద్దు క్రోధం, వద్దు వద్దు. స్వామి హనుమతో కూడా సీతమ్మ చెప్పింది, అమ్మా వీళ్ళందరినీ ఓ పని పట్టమంటావా అని. ఆయన క్రోధం వద్దు అని చెప్పాడు, సరిగ్గా చెప్పింది. వాళ్ళ రాజు గురించి చెప్పింది చేస్తున్నారు, పాపం వాళ్ళేం చేస్తారు, వాళ్ళని చెబుతావు నువ్వు, తప్పు కదా. వీళ్ళు నా శక్తి చూపించమంటావని అడిగాడు ఆయన సుందరకాండలో భాగంగా. వద్దు పాపం స్త్రీలు వాళ్ళకి, మనకి క్రోధం ఎప్పుడు అని చెప్పింది ఆ మహాతల్లి. సో నిజంగా క్రోధాన్ని త్యజిస్తే నీకు మేలు జరుగుతుంది. ఎందుకంటే క్రోధావేశపరుణ్ణి చూసి లోకులందరూ భయపడతారు.
అలా లోకాలను భయపెట్టినటువంటి పాపం నీకు కూడా కొత్తగా వస్తుంది మళ్ళీ. ఎందుకంటే భక్తు లక్షణాలు స్వామి చెప్తూ చెప్పాడు, ఆ మాట ఇక్కడ చెప్పారు. తన వల్ల ఏ ప్రాణి భయపడకూడదు, ఏ ప్రాణి వల్ల తాను ఉద్రేకం పొందకూడదు. ఈ లక్షణం ఉంటే వాడు భక్తుడు. శ్లోకం జ్ఞాపకం ఉందా? యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయ హర్షామర్ష భయోద్వేగై ముక్త యస్స మే ప్రియ. భగవద్గీత 14వ శ్లోకం, 12వ అధ్యాయం 14వ శ్లోకం. ఎవరి వల్ల భక్తుడు అన్నవాడు భయపడకూడదు అంటే దాని అర్థం మొండిగా ఉండమని కాదు, నాకు భగవంతుడు ఉన్నాడని ధైర్యం. కానీ ఒక భయం మాత్రం ఉండాలి, మోక్షం కలుగుతుందో లేదని భయం ఉండాలి. మళ్ళీ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తానేమో, భగవంతుడి యొక్క సంకల్పానికి విరుద్ధంగా వెళతానేమో, ఆయన దగ్గర చెడ్డ అవుతానేమో అని భయం మాత్రం ఉండాల్సిన, అది హెల్తీ ఫియర్, అది ఉండాలి. ఇక ప్రధానికి చేయమని చూసినా దోమని చూసినా మున్సిపల్ కార్పొరేషన్ బోర్డు అంటిస్తాడు, విశాఖపట్నం దోమ లేకుండా రోగాలు వచ్చేస్తాను. వెంటనే మనం ముందే జ్వరం తెచ్చుకోకూడదు. వాడు పెట్టాడు వాడి వల్ల సాగించాను. ఫలానా దోమ, ఈ దోమ వల్ల ఈ రోగం, ఈ దోమ ఈ రోగం, ఈ రోగం వస్తే ఈ లక్షణాలు, జ్వరం వచ్చినట్టు ఉంటుంది. కొద్దిగా అప్పుడే ఒళ్ళు వెతుకుంది అనుకోండి, ఏమొచ్చిందో ఏంటో. వీడు భక్తి పనికిరాడు. కార్పొరేషన్ వాడు అంటే కాగితం ప్రతి చూసి మనం భయం పెట్టించుకున్నాం అనుకోండి, అది కాదు. అదే అంటే వాళ్ళు ఎవరిని కాగితాలు అందించి మానేమని చెప్తారు, వాళ్ళు కాగితాలు అందిస్తారు. మన భక్తి మన యొక్క స్థితి అలా ఉండాలి. అర్థమైందా? ఈ యక్షులు నా సోదరుని వధించారని నువ్వు తలబెట్టి వాళ్ళని కాస్త హతమార్చు. ఇలా చేయడం వల్ల పెద్ద ప్రమాదం ఏంటంటే శివభగవానుడంతటి వాడికి మిత్రుడైన కుబేరుని అవమానపరిచినట్టు అయింది. పెద్ద తప్పు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ శివుడు బయలుదేరితే పెద్ద సమస్య ఇప్పుడు కదా. అందువల్ల ఆయన కుబేరుడు చాలా శక్తిశాలి, ఆయన తలంచుకున్నాడంటే నీ వంశమే లేకుండా చేయగలడు. కానీ ఎందుకు క్షమిస్తున్నాడంటే నువ్వు భక్తుడు కనుక, విష్ణు యొక్క దర్శనం పొందినవాడు కనుక ఆయన ఉపేక్షిస్తున్నాడు. ఆ బలశాలి కనుక నువ్వు వెంటనే వెళ్ళి శీఘ్రంగా వెళ్ళి వినమ్రతతో ఆయన గారికి ప్రణామం చేసి చక్కటి వచనాలతో ఆయన ప్రసన్నం చేసుకో. ఇది నీ ముందున వెంటనే కర్తవ్యం అనగానే అని ఇలాగ స్వామిభూ మనగా ధ్రువుడికి చెప్పారు. ఆయన కాస్త ఆ మహాత్ముడికి ప్రణామం చేశాడు. వెంటనే ఆయన కాస్త ఆయన యొక్క ధామానికి వెళ్ళారు. వెంటనే ధ్రువుడు కాస్త కోపం చల్లారిపోయి ఆ యక్షుని చంపే ఉద్దేశం కాస్త విరమించుకున్నాడు. వెంటనే ఈ విషయం ఇప్పటికి కుబేరుడు తెలిసింది. వెంటనే తెలియగానే వెంటనే అది గొప్పతనం, ఈయన గారు కుబేరుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ ఇంత మహాభక్తుడిని చూసే భాగ్యం నా దొరికిందని కుబేరుడు వచ్చాడు. చూడండి ఎంత ఉన్నత విలువలో. వీడే నా దగ్గర రావాలి కదా, ఆయన గారు సీట్లో కూర్చోలేదు. ఆయన గారు చుట్టూ మిగిలి ఉన్న వాళ్ళు యక్షులు, చారణులు, కిన్నరులు వీళ్ళందరూ స్తోత్రం చేసుకున్నారని ధ్రువుడి దగ్గర ఆయన వచ్చాడు. వెంటనే ధ్రువుడు కాస్త నమస్కారం పెట్టాడు. ఆయన తిరిగి నమస్కారం పెట్టాడు. ఆయన రాకుమారా, వైరభావం విడిచిపెట్టడం సులభం కాదు, కానీ మీ తాతగారు మాటలు విని విడిచిపెట్టేవే, అందుకు నీకు నమస్కారం చెప్పాడు. క్రోధం తగ్గించడం మన తరం కాదు. ఇంకా వాడి క్రోధం ఎప్పుడు అవుతుందంటే ఇంకా ఆ టైంలో పెరాలసిస్ వస్తే అప్పుడు అవుతాడు. ఇంక చేయడానికి ఏం లేదు. కొంతమంది కోపం అక్కడ దాకా వెళుతుంది. అది బీపీ లేచిపోతుంది ఒక్కసారి, అది ఏ శరీరంలో ఏ భాగాల్లో కాస్త వైకల్యం చేస్తే అప్పుడు అవుతాడు. అందుకని ఈ లోపు ఎవరు ఆపలేదు కొంతమంది కోపం. నువ్వు కాస్త ఎంతో కొంత మాట విన్నావు, మీ తాతగారు ఉపదేశం అనుసరించి ప్రశాంత చిత్తుడవయ్యో, నేను చాలా సంతోషిస్తున్నాను. నీకు తత్వం చెప్పమంటావా? యక్షులు నీ తమ్ముడిని కానీ నువ్వు యక్షుల్ని కానీ చంపడం మిథ్య, సత్యం కాదు. కల్లో మనం 1000 మందిని చంపితే మెలకువలో మన ఎవడు అరెస్ట్ చేయడు కదా. ఇలా మేలుకోగానే ఇంటి ముందు వెంటనే పోలీసులు ఉంటారా? ఇలా ఉంటారుగా. అక్కడ 1000 మందిని చంపాం కరెక్టే. లేచిన తర్వాత ఏ పోలీసు మన దగ్గరికి ఎలా రాడో అలాగే నువ్వు వాడిని చంపడం, మా వాడు వచ్చి నీ తమ్ముడిని చంపడం, ఇవన్నీ నిజం కాదు నాయన. సకల జీవుల జన్మ మృత్యువులకి కారణం సర్వసమర్థుడైన కాలపురుషుడు. ఆ కాలం కొంతమందిని దేహంలో ఉంచుతుంది, కొంతమందిని అలా కొనసాగిస్తుంది, కొంతమందిని హరిస్తుంది. ఆ కాలపురుషుడి దాకా మనం వెళ్ళాం. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ. స్వామి విశ్వరూపంలో చెప్పాడు అర్జునుడు, ఎవడవయ్యా ఏంటి ఎంత ఘోరంగా ఉన్నావు ఏమిటనగానే కాలోస్మి, నేను కాలుడను. జగత్తుని నియమిస్తున్న వాడిని. కాలంలోనే జగత్తు ప్రవహిస్తుంటుంది. కాలం అనేటటువంటిది కాలం యొక్క గట్లు అనుకుంటే అటు ఇటును, అందులోనే ఈ లోకం యొక్క ప్రభావం. నీళ్లు అలాగే నీళ్లు ప్రవహించాలంటే అటు ఇటు గట్లు ఉండాలిగా. గోదావరి నది చూస్తుంటాం కదా, అలాగే ఆ 2 చెరువుల గట్లు అనుకుంటే మధ్యలో ఈ మొత్తం ఎంతమంది పుట్టడాలు చావడాలు ఈ ప్రవాహంలోనే నానా బీబీఎన్ ఎన్ని ముచ్చట్లు, పోయేడు ఒక ఏడుపులు, పుట్టేడు 9 ముచ్చట్లు, ఓ పక్క పుట్టినరోజు ముచ్చట్లు, ఓ పక్క పెళ్లి ముచ్చట్లు, ఎన్ని ముచ్చట్లు. ఏది ఈ ప్రవాహంలోనే వేరే వికారం రకరకాలు ఉంటుంది. అందువల్ల ఈ దేహాత్మభావం వల్ల, ఈ అజ్ఞాన వశం వల్ల ఎలాగైతే స్వప్నంలో అనుభవాలకి వాడి కర్తను ఎలా భ్రమపడతాడో, స్వప్నం సత్యం కాదు కానీ అక్కడ ఉన్నసేపు అక్కడ కర్త అనుకుంటున్నాడు, ఇల్లు కట్టేశానండి, గృహప్రవేశం అంటే 10 మంది పిల్లలు పెంచేశానండి, వీడిని కనేశానండి, మనవడండి, వీడు లేదు కూర్చుంటే అవడలేడు. కానీ కర్త అనుకున్నాడా లేదా? అది మిథ్య. వాడి కర్త అనుకోవడం ఎలా మిథ్యో అలాగే
ఈ మెలుకులో కూడా సుఖ దుఃఖాలు అంటే అక్కడ కర్త అనుకోవడం అక్కడ సుఖ దుఃఖాలు పొందినట్టుగా సత్యమని ఫీల్ అవుతున్నాగా, అలాగే ఈ మెలుకులో కూడా ఈ నేను నీవని మిథ్యాబుద్ధి, వీడు బంధం, అలాగే అంటే ఈ అజ్ఞానమే ఈ బంధాలకి రకరకాల ఈ దుఃఖాది విపరీత స్థితులకి హేతు అవుతోంది. ఇదంతా అజ్ఞానంగానే సత్యం ఏది కాదు. అందువల్ల నువ్వేదో ఎవరినో చంపించాలని చెప్పి ధర్మరాజు గారు పాపం తలపడి కూర్చున్నాడు. ఆయన అయ్య బాబా ఎంతమంది చచ్చిపోవడం నేనే కారణం, నానా బేవస్థం చేసాడు. పరమాత్మ ఎంత చెప్పినా సరే ధర్మరాజు గారు వినలేదు. అలా బాబా ఈయన కూడా బోధిస్తున్నాడు, వేరే ఎవరైనా ఇంతమందిని చంపానని ఫీల్ అవ్వకు, పరమాత్మ ఉన్నాడు కనుక అక్కడ కదా. నువ్వు వెళ్ళి నీ శుభం అవుతుంది. సంసార బంధాల నుండి విముక్తుడవడానికి సమస్త జీవుల యందు సమదృష్టి కలిగి ఉండు. త్వరలో ఆపేస్తున్నాను. కుబేరుడు ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఏంటో చెప్పుకుని వాళ్ళు వెళ్ళిపోతే రేపు కాస్త ధ్రువుడు మిగతాది ఒక పావు గంట చెప్పుకుంటే అయిపోతుంది. నువ్వు హాయిగా ఆ సర్వాంతర్యామైనట్టు శ్రీహరి పాదపద్మాలను భజించు, అవే సంసార బంధాన్ని ఛేదిస్తాయి. ధ్రువుడు మంచి కోరిక అడిగాడు. అలాంటి కోరిక ఎప్పుడైనా అడగాలని సంస్కారం కలుగుతుందని చెప్పడం. కుబేరుడు ఇచ్చాడు వరం అంటూ. అది మనకు కూడా కావాలా చెప్తుని వెళ్తున్నాం. అందువల్ల ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలయాలుగా ఆ పరమపురుషుడు ఇలా ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తితో కూడినప్పటికీ ఆయన గారికి మాయలేదు. అది ఆయన వల్ల మాయ వచ్చింది, ఆయన గారికి మాయలేదు. చూడండి ఎన్ని పెట్టాడో మళ్ళీ ఆ మాయలో భాగంగా ఇంత పోవడం కదా. అందువల్ల ఆ పురుషోత్తముడి పాదపద్మాలు నీకు సర్వచరణ్యం. ఆయన నీ గురించి నేను విన్నాను, నువ్వు సదా ఆ పరమాత్మక పాదార విందాలను ఆశ్రయించి ఉంటావని నేను విన్నాను నీ గురించి. కాబట్టి నాకు ఎందుకు ముచ్చటేస్తుంది నీకు వరం ఇస్తామని. ఓ వరం కోరుకోవడం అర్హుడివి. కాబట్టి నీ మనసులో అభిలాష ప్రకారం ఏ సంకోచం లేకుండా వరం కోరుకో. ఆ రోజు కోరుకున్న వరం చూడండి, ధ్రువుడి హైట్స్ ఎంత పెరిగిపోయావు. ఆ రోజు నోరు విప్పి అడగమైనా మనసులో ప్రపంచాభిలాష ఉంది. ఇవాళ ఏం కోరుకున్నాడు చూడండి. మైత్రేయుడు చెప్తున్నాడు, రాజరాజేన వరాయ చోదితో ధ్రువో మహాభాగవతో మహామతి హరౌ స వవ్రే అచలితాం స్మృతిం యయ తరత్యయత్నేన దురత్యయం తమః. ఇదురా ఏం కోరుకున్నాడంటే ఆ కుబేరుడు కాస్త వరం కోరుకో అనగానే ధ్రువుడు ప్రేరేపించేట వెంటనే ఆ భాగవతోత్తముడు బుద్ధిశాలి. పూర్వం అంత కాదు. ఏం కోరుకున్నాడంటే ఆయన శ్రీహరి యందు నిశ్చలమైన భక్తి కుదురుకునేటట్టుగా కోరుకున్నాడు. శ్రీహరి యందు నిశ్చలితమైనటువంటి బుద్ధి, నిశ్చలమైనటువంటి భక్తి కుదురుకునే విధంగా నాకు వరాన్ని ఇవ్వండి అని అడిగాడు కుబేరుని కాస్త. ఎందుకంటే ఎందుకు కోరుకుంటానంటే అటువంటి అనన్య భక్తి వల్ల మానవుడు ఈ దుస్తరమైనటువంటి సంసార సాగరాన్ని దాటి వెళ్ళగలడు. ఇందులో ఉన్నంతకాలం ఇలాగే ఉద్రేకాలు పొందుతుంటాం, ఏదో చేష్ట చేస్తుంటాం, మన కర్మ ఫలితం వస్తుంటుంది. దీన్ని దాటి వెళ్ళి దగ్గర. అందుకే ప్రహ్లాదుడు సంసారం గురించి ఎందుకంత భయం వ్యక్తం చేశాడు అర్థమైందా లేదా? ఈయన గారితో పోలిస్తే ఈయన గారు స్టూడెంట్ అనుకుంటే ఆయన గారు ప్రొఫెసర్ దేంట్లో సంసార వ్యవస్థ విషయం. ఆ ప్రొఫెసర్ గారి విషయం మనం 7వ స్కంధంలో చెప్పుకున్నాం. ఎందుకంత భయపడ్డాడు. పూర్ణ క్రూర దుర్వార దుర్ధర సంసార దవాగ్ని కింద వెరతు నీ పాదాశ్రయం చేయవే. అదే పాటలో నిలబడి శంకర భగవత్పాదుల వారు సంసార కోపమతి ఘోరమగాధమూలం ఆ తప్పులు చేయిస్తుంది మధ్య సహజంగా. అందువల్ల వెంటనే ఇది అడగగానే కుబేరుడు చాలా ప్రసన్నమయ్యాక. అంతేలే నీలాంటి సంస్కారం ఇలాంటి కోరికలు వస్తాయి. చాలా గొప్ప కోరిక కోరుకున్నాం. అప్రయత్నంగానే కుబేరుడు చాలా ప్రసన్నుడై ధ్రువుడికి ఏమిచ్చాడంటే సత్య ప్రీతి అయిన మనస తాం దత్వైడ విడస్తత పశ్యతో అంతర్దధే సోపి స్వపురం ప్రత్యపద్యత. ఆయన ఏమిచ్చాడంటే ధ్రువుడికి అది అఖండ భగవద్ విస్మృతి ఇచ్చాడు. అఖండ భగవత్ స్మృతి అఖండ నా దగ్గర విస్మృతులు కాబట్టి అదే చెప్పాను. అఖండ భగవత్ స్మృతి. ఇదే మీరు ఒక్కసారి ముకుందమాల జ్ఞాపకం ఉంటే 4వ శ్లోకంలో కులశేఖరాలు వారు అదే అడిగారు. ముకుంద మూర్ధనా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతి త్వచ్చరణారవిందే భవే మే అస్తు భవత్ప్రసాదాత్. ముకుందమాల ఇదే అఖండ భగవత్ స్మృతి అంటే పరమాత్మ యొక్క ఎరుక ఆగకుండా కొనసాగడం. అదే అడిగాడు. అదే అనన్య భక్తి. ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడిని మరిచిపోకుండా ఉండటం. అది అడిగితే వెంటనే కుబేరుడు కాస్త తథాస్తు అన్నట్టు. ఈ ఆనందంలో కాస్త ఇక్కడ కాస్త ఆపుదాం. ఇదే కోరిక మనం కూడా భగవంతుడిని ప్రార్థించుకుని రేపటి రోజున పుస్తక పేజీలో ఇంకా కుబేరుడు ఈ ధ్రువుడు కాస్త ఇంకా చరమదశలో ఏం చేశాడు, ఆయన చివరిలో విమానం రావడం, ఇవన్నీ కూడా చివరిలో ఒక పావు గంట రావడం. రేపటి నుంచి ధ్రువుడి కాస్త సమాప్తి చేసి జడభరతోపాఖ్యానికి ధ్రువుడి గురించి 3.5 రోజులు అనుకున్నాను వాస్తవాన్ని. కానీ 3 పావులు సరిపోతుంది. రేపటి రోజున మరొక మహాత్ముడు ప్రవేశపెడతాం రంగానికి. ఆయనే చక్రవర్తి భరతుడు, ఆయనే లేడి భరతుడు, ఆయనే జడభరతుడు.
ఆయన తెలుపుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.